సో గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. సో ప్రీవియస్ బయాలజీ ప్రాక్టీస్ బిట్స్లో మనం కొన్ని డిస్కస్ చేసాము. ఇప్పుడు మరిన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకి 11వ క్వశ్చన్ వచ్చేసి, కొన్ని అవశేష అవయవాలు అకస్మాత్తుగా మరియు మరింత అభివృద్ధి చెందిన స్థితిలో తిరిగి ప్రత్యక్షం అవడాన్ని ఏమంటారు? సో అంటే ఒకానొకప్పుడు ఉండి మళ్ళీ డిసపియర్ అయ్యి మళ్ళీ సడన్గా అపియరెన్స్ కావడాన్ని ఏమంటారు అని ఈ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఇక్కడ ఆ అవయవాలను ఏమంటారు అని అంటే, ఒకటి సమవృత్తి అవయవాలు, రెండు సంతానకడి అవయవాలు, అతవీజం సమజాత అవయవాలు. సో మనకి రైట్ ఆప్షన్ వచ్చేసి దీన్ని అటవిజం అంటాం. ఏమంటామంటే అటవిజం. సో ATVISM అటవిజం. అటవిజం అంటే కొన్ని అవయవాలు అకస్మాత్తుగా తిరిగి ప్రత్యక్షం అవడాన్ని. ఎగ్జాంపుల్, చిన్నపిల్లల్లో టెయిల్ ఒకానొకప్పుడు ఉన్నది, అది డిసపియర్ అయింది, మళ్ళీ వీపు వెనుక భాగంలో కింద వెన్నెముకకు దిగువగా మళ్ళీ చిన్న టెయిల్ పార్ట్ అనేది అపియర్ అవుతుంది. సో దాన్ని ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మనకి రీసెంట్గా అంటే మెడిసిన్లో ఉపయోగపడేటువంటి, అంటే టెస్టింగ్లో ఉపయోగపడేటువంటి ఏదైతే మనకు స్కానింగ్ కానివ్వండి, అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానివ్వండి, ఎక్స్రే కానివ్వండి, ఈసీజీ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి విషయాలు కావడం జరిగింది. సో జాబితా 1, జాబితా 2, ఎంఆర్ఐ. సో ఎంఆర్ఐ గుండెలోని విద్యుత్ మార్పులను నమోదు చేయడానికి ఉపయోగించే శరీరాన్ని కొయ్యాల్సిన అవసరం లేని ఒక ప్రక్రియ. ఈసీజీ ఒక త్రిమితీయ వస్తువు గుండా ఒక ద్విమితీయ కోతను సృష్టించే ప్రక్రియ. శరీర భాగాల చిత్రాలను రూపొందించడానికి అయస్కాంతత్వం, రేడియో తరంగాలు కంప్యూటర్ ఉపయోగిస్తుంది. సిటీ స్కాన్. మెదడు యొక్క విద్యుత్ కార్యకలాపాలను నమోదు చేసే ప్రక్రియ. సో ఇందులో సరైన సమాధానం వచ్చేసి మనకి సరైన సమాధానం వచ్చేసి ఎంఆర్ఐకి సంబంధించింది ఇక్కడ ఏంటి అంటే థర్డ్ వన్ అన్నమాట. శరీర భాగాల చిత్రాలను రూపొందించడానికి అయస్కాంతత్వం, రేడియో తరంగాలు మరియు కంప్యూటర్ను ఉపయోగిస్తుంది ఎంఆర్ఐ. సో ఎంఆర్ఐ ఇది రీసెంట్ ఎక్కువగా ఉపయోగిస్తున్నటువంటి మిషన్ అన్నమాట. అదేవిధంగా ఈసీజీ తీసుకున్నప్పుడు ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్. సో ఇది గుండెలోని విద్యుత్ మార్పులను నమోదు చేయడానికి ఉపయోగించే శరీరాన్ని కొయ్యాల్సిన అవసరం లేని నాన్ ఇన్వాజివ్ ప్రక్రియ అన్నమాట ఇది. సో ఈసీజీకి సంబంధించినటువంటిది. అదేవిధంగా మనకి ఈజీకి సంబంధించింది ఇక్కడ మెదడు యొక్క విద్యుత్ కార్యకలాపాలను నమోదు చేసే ప్రక్రియ అన్నమాట ఈజీ అనేటువంటిది. అదేవిధంగా సిటీ స్కాన్కి సంబంధించి ఇది ఒక 3D వస్తువు గుండా ఒక ద్విమితీయ కోతను స్లైస్ సృష్టించే ఒక ప్రక్రియ అన్నమాట. సో ఇది సరైనటువంటి సమాధానాలు. ఎంఆర్ఐకి సంబంధించింది శరీర భాగాల చిత్రాలను రూపొందించడానికి అయస్కాంతత్వము, రేడియో తరంగాలు కంప్యూటర్ను ఉపయోగిస్తుంది. ఈసీజీకి సంబంధించి గుండెలోని విద్యుత్ మార్పులను నమోదు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి మెదడు యొక్క విద్యుత్ కార్యకలాపాలను నమోదు చేయడానికి ఉపయోగపడుతుంది. సిటీ స్కాన్ వచ్చేసి మనకు ఒక త్రిమితీయ వస్తువు గుండా ఒక ద్విమితీయ కోతను సృష్టించే ప్రక్రియ అన్నమాట. సో ఇది సరైనటువంటి సమాధానాలు. నెక్స్ట్ ఇక్కడ మనకి
అసర్షన్ రీజన్ అనేటువంటి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అసర్షన్ అండ్ రీజన్. సో అసర్షన్ వచ్చేసి మనకి మైక్రోసెఫాలీ అనేది పుర్రె సాధారణ పరిమాణాన్ని పొందడంలో విఫలం అవడం వల్ల కలిగే మానసిక లోపాన్ని చూపిస్తుంది. రీజన్ అనేటువంటిది మెదడు అభివృద్ధి లోపించడం వల్ల. సో ఇక్కడ ఆప్షన్ ఏ వచ్చేసి ఏ మరియు బి రెండు నిజమే, కానీ ఆర్ అనేది ఏకు సరైన వివరణ కాదు. ఏ నిజం కానీ ఆరు తప్పు. అదేవిధంగా ఏ మరియు ఆర్ రెండు నిజమే, ఆర్ అనేది ఏకు సరైన వివరణ. ఏ మరియు ఆర్ రెండు తప్పు. సో ఇందులో సరైన ఆప్షన్ వచ్చేసి అసర్షన్ రీజన్ రెండు కూడా కరెక్టే. మరియు అసర్షన్కు ఆర్ అనేటువంటిది అంటే రీజన్ అనేటువంటిది అసర్షన్కు సరైనటువంటి వివరణ. సో కాబట్టి ఇది థర్డ్ రైట్ ఆప్షన్గా మనం చెప్పవచ్చు. అదేవిధంగా 14th వచ్చేస్తే మనకు పాలు ఈ ప్రక్రియ ద్వారా పెరుగు లేదా యోగర్ట్గా మార్చబడతాయి. సో ఇక్కడ మనకి ఏదైనా సరే పాల నుంచి పెరుగు తర్వాత యోగర్ట్గా తయారు కావాలి అంటే మనకి ఇక్కడ ఉపయోగపడేటువంటిది ఏంటి అంటే ఫర్మెంటేషన్. మైక్రోబ్స్ దే ఫాలో ద ఫర్మెంటేషన్ ప్రాసెస్, దెన్ మిల్క్ కన్వర్ట్ ఇంటూ కర్డ్. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. సేమ్ వే ఎండు ద్రాక్షలను నీటిలో ఒక హైపోటోనిక్ ద్రావణంలో ఉంచినప్పుడు అవి క్రింది ప్రక్రియ ద్వారా నీటిని గ్రహిస్తాయి. సో హైపోటోనిక్ ద్రావణం అంటున్నాడు కాబట్టి తక్కువ ద్రావణం అనేది అంటే తక్కువ కాన్సన్ట్రేషన్ ఉండేటువంటి లిక్విడ్ అన్నమాట. తక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో ఎండు ద్రాక్ష హై కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది కాబట్టి ఆస్మోసిస్ అనేది లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్. కాబట్టి ఎండు ద్రాక్ష ఏమవుతుంది అంటే మనకు జనరల్గా అంటే అంతర ద్రవాభిసరణ అనేది జరుగుతుంది. అంటే నీరు బయటి నుండి అంటే హైపోటోనిక్ ద్రావణం నుండి గ్రేప్స్లోకి అంటే ఎండు ద్రాక్ష లోపలికి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో రైట్ ఆప్షన్ వచ్చేసి అంతర ద్రవాభిసరణ. అదేవిధంగా 16th చూసినప్పుడు మనకి విటమిన్ ఏ లోపం వల్ల కలిగే వ్యాధి ఏది అంటున్నాడు. సో విటమిన్ ఏ లోపం వల్ల మనం ఆల్రెడీ ప్రీవియస్ చూసాము, రేచీకటి అనేది వస్తుంది, బ్లైండ్నెస్. ఇక రికెట్స్ అనే వ్యాధి డి విటమిన్ లోపం వలన, స్కర్వీ సి విటమిన్ లోపం వలన, జుట్టు రాలడం అనేటువంటిది ఇక్కడ మనకి కొన్ని న్యూట్రియంట్స్ లోపం వలన వస్తుంది అన్నమాట. సో కాబట్టి రైట్ ఆప్షన్ ఏంటంటే ఏ విటమిన్ లోపం వలన రేచీకటి అనేది వస్తుంది. అదేవిధంగా నీటిని చల్లబరచడానికి రిఫ్రిజిరేటర్లో ఉపయోగించే వాయువు ఏంటిది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి జనరల్గా రిఫ్రిజిరేటర్లో మనకు నింపేటువంటి కెమికల్ ఏంటి అంటే అమోనియా అన్నమాట. ఈ అమోనియానే చల్లబరచడానికి అంటే ఏసీ రిలీజ్ కావడానికి దోహద పడుతుంది. కాబట్టి 17th ఆన్సర్ వచ్చేసి అమోనియా అనేది రైట్ ఆన్సర్. సో అదేవిధంగా విశ్వంలో అత్యధికంగా లభించే మూలకం ఏంటి అంటే ఇక్కడ హైడ్రోజన్ అన్నమాట. సో అదేవిధంగా 19th సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. తెలుగులో దీన్ని సంపీడన సహజ వాయువు అంటారు. ఏమంటారు? సంపీడన సహజ వాయువు అని అంటారు. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అన్నమాట. సో ఇది 17th సంబంధించినటువంటి 19th సంబంధించి. సో 20 తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఫెనాలజీ
అంటే ఏంటి అంటే జీవ ఋతుచక్ర శాస్త్రం అనేది దేన్ని చూపిస్తుంది అంటే మనకి జీవుల పెరుగుదలకు సంబంధించి వాటి ఆవర్తన దృగ్విషయాలకు రాంగు, జీవుల జీవిత చక్రానికి సంబంధించి వాటి ఆవర్తన దృగ్విషయాల గురించి ఎస్, రైట్ ఆన్సర్. సో లైఫ్ సైకిల్స్ గురించి మరియు వాటి యొక్క ఆవర్తన దృగ్విషయాల గురించి ఈ ఫెనాలజీ అనేటువంటి బ్రాంచ్ ఆఫ్ బయాలజీ ఉపయోగపడుతుంది అన్నమాట.